ఈరోజు టాపిక్ ఏంటి అంటే 1980, 85, 86లలో అందరం టీవీలు కొనుక్కున్నాం కదా. కొనుక్కున్నప్పుడు ఏం జరిగింది చెప్పండి. అందరం కలిసి కుటుంబ సమేతంగా ఊరు ఊరు ఎవరైతే టీవీల దగ్గర ఉన్నారో టీవీలు ఉన్నాయో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి చూసేవాడు. మహాభారతం, రామాయణం, సాటర్డే వచ్చిందంటే హిందీ సినిమాలు, మళ్ళీనేమో ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీకి మళ్ళీ బోల్డ్ బిల్డప్ దానికి. ఏంటి దాన్ని పర్యవేక్షించేవాళ్ళు ఒకళ్ళు, దాని బాధ్యత తీసుకునేవాళ్ళు. దానికి చక్కగా ఇట్లాంటి డోర్లు, దాని మీద ఒక మంచి క్లాత్ వేసి దాని మీద ఒక ఫ్లవర్ వాజ్ పెట్టి 3,000 రూపాయలు పెట్టి ఆ రోజుల్లో టీవీ కొనుక్కోవడం అంటే పెద్ద గొప్ప విషయం. ఆ టీవీ కోసం అని చెప్పి అందరూ ఇళ్ళకి రావడం, కుటుంబం అంతా కాకుండా ఒక కుటుంబంలోనే 20 మంది ఉండేవాళ్ళు ఆ రోజు, అంతా జాయింట్ ఫ్యామిలీలు. అదే కాకుండా ఊరంతా రామాయణాలు, మహాభారతాలు చుట్టానికి, ఆదివారం వచ్చే సినిమా చుట్టానికి చక్కగా అంతా తరలి వచ్చి ఒక చోట కూర్చుని అన్ని కబుర్లు చెప్పుకుంటూ అందరం కలిసి కింద కూర్చుని బాస్పెట్లు వేసుకుని చూసేవాళ్ళు. అంతేకాకుండా ఆ టైంలోనే కరెంటు పోతే అప్సెట్ అయిపోయి, అరే కరెంటు పోయిందిరా ఎప్పుడు వస్తుందో అని అందరూ ఎదురు చుట్టం. ఈ లోపల ఏదన్నా యాంటీనా కదిలి వర్షం పడి అది కదిలితే ఒక మనిషి పైకెక్కి వచ్చిందా వచ్చిందా అని అరుస్తుంటే మనందరం ఇంకా రాలేదు, ఇటు తిప్పు అటు తిప్పు అట్లా తిప్పు ఇలా తిప్పు అని డైరెక్షన్ చెప్పడం. ఇవన్నీ ఎన్ని జ్ఞాపకాలండి. ఇప్పుడు పిల్లలకి డాబాలు ఎక్కడం తెలియదు, మెట్లు లేక, అప్పుడు రోజుల్లో మెట్లు ఉండేవి కాదు డాబాలకి, బిల్డింగులకి మెట్లు కూడా ఉండేవి కాదు కొన్ని ఇళ్ళకి. అయినా సరే పిల్లలు అవలీలగా మెట్లు లేకపోయినా ఎక్కేసేవాళ్ళు. అలా ఎక్కి డాబాలకి యాంటీనా పెట్టుకుని తిప్పేవాళ్ళు, అది వచ్చిందనేవాడు. తీరా అన్నీ కదిలి అన్నీ బాగున్నాయని సెట్టింగ్లు వేసుకుని పకోడీలు గికోడీలు రెడీ పెట్టుకుని సినిమా వస్తుందని కూర్చోగానే కరెంటు పోయేది. అలాంటప్పుడు ఇంకా ఇబ్బంది కలిగేది. అట్లాంటప్పుడు చిన్న బ్యాటరీ కొనుక్కుని ఒక 500 రూపాయలు ఆ సినిమాలు చూడటానికి ఆదివారం పూట ఈ రామాయణాలు, మహాభారతాలు కరెంటు పోయినా సరే బ్యాటరీ ద్వారా రన్ చేయడానికి బ్యాటరీ కొనుక్కుని, లేకపోతే బ్యాటరీని ఒక గంట సేపు 100 రూపాయలు 50 రూపాయలు ఆ రోజుల్లో ఎంతో ఇంతే డబ్బులు దాన్ని తెచ్చుకుని ఆ రోజు సినిమా వేసి, అరే వాళ్ళ ఇంట్లో బ్యాటరీ ఉందిట్రా అంటే ఎంత గొప్పగా ఉండేది. అంతేకాకుండా ఆ రోజుల్లో యాంటీనా తిప్పాలన్నా అందరూ సహకరించి, రే పదండ్రా యాంటీనా తిప్పేస్తే మనకి సరిగ్గా వస్తుందని ఆ స్క్రీన్ అంతా ఇలా అప్ అండ్ డౌన్ అయ్యి వైట్ గీతలు వచ్చినా సరే సౌండ్ ద్వారా కూడా టీవీలో విని ఆనందించే సందర్భాలు ఇవన్నీ ఎంత మధురంగా ఉన్నాయండి. ఏ ఆడపిల్లలు వచ్చినా మగపిల్లలు వచ్చినా ఎలాంటి న్యూసెన్స్ లేకుండా పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ వయసులో ఉన్నవాళ్ళు కానీ ఎలాంటి వాళ్ళు వచ్చినా చక్కగా ఆనందంగా అందరం ఒక కుటుంబ సభ్యులేమో అనుకున్నాం తప్ప వీడి కులం ఏంటి, వీళ్ళ మతం ఏంటి, వీళ్ళ ఉన్నవాళ్ళ వీళ్ళు లేని వాళ్ళ, వీళ్ళు ఎవరు మనకు సంబంధించిన వాళ్ళు కాదు, మన కులపాళ్ళు కాదు, లేకపోతే మన హోదాకు తగ్గవాళ్ళు కాదని అసలు అలాంటి భేదాభిప్రాయాలే లేవండి. అంతా కలిసికట్టుగా చక్కగా ఉండేవాడు. స్కూల్కి వెళ్ళినా అలాగే వెళ్ళేవాడు, సినిమాలు చూసినా అలాగే చూసేవాడు. ఫ్రైడే పూట పాటలు వచ్చేవి ఓన్లీ, పాటలు వినడానికి 8:30కి దానికి కూడా అందరూ రెడీ అయిపోయేవాడు. సాటర్డే పూట హిందీ సినిమా వచ్చేది, అర్థం కాని భాష అయినా సరే, హిందీ తెలియకపోయినా సరే, అయినా సరే ఒకడు ఆల్రెడీ ఇలా చెప్తుంటాడు, హిందీలో వస్తుంటే తెలుగులో చెప్పేస్తుంటారు పిల్లలు, వాడు ఇది అన్నాడు వాడు అదన్నాడని. ఆ రకంగా హిందీ సినిమా చూసేసి టామ్ అండ్ జెర్రీలు కాకుండా ఆ రోజు మోగ్లీ అని ఒక పిల్లల ప్రోగ్రాం వచ్చేది. ఆ మోగ్లీ చూడటానికి ఎంతోమంది చక్కగా రెడీ అయిపోయి కూర్చునేవాళ్ళం. ఇన్ని రకాలుగా టీవీ కోసం ఒక తపస్సులాగా శని ఆదివారాలు వస్తే కంప్లీట్ చేసుకునే వర్కులు ఉంటే ఆ పాడిని చూసేవాళ్ళం. పిల్లల్ని టీవీలు కట్టేయండిరా, టీవీల దగ్గర నుంచి లేవండిరా అని చెప్పటాలు కానీ ఏమీ లేవు. అసలు తల్లిదండ్రులకి కోలే లేదు. ఫోన్లు ఆపండి, టీవీలు కట్టేయండి, అవన్నీ అయిపోగానే వచ్చిన పిల్లలు అందరూ కలిసి ఆడుకునేవాళ్ళం. ఈ వయసులో ఉన్న పిల్లలు వస్తే వాళ్ళని కదిలించడం కానీ, పెద్దవాళ్ళు వస్తే వాళ్ళని చూసి నవ్వటాలు కానీ, ఇంట్లో మగవాళ్ళు ఇలాంటివి అసలు అప్పుడు రోజుల్లో తెలియవండి. ఎప్పుడైతే ఇంటర్నెట్ పెరిగిపోయి, ఎప్పుడైతే ఈ జియోలు వచ్చి మీకు నెట్ ఫ్రీ అని చెప్పి ఇట్లా మనుషుల మీద ఫ్రీ అనేది ఒకటి తీసుకొచ్చేసరికి ప్రతి ఒక్కరికి ఫ్రీగా అన్ని చూడటం వచ్చేసరికి ప్రతి మనిషి మీద ఏదో రకమైన కోరికలు, ఆశలు, లేకపోతే ఇలా చేయాలేమో అనేటట్టున్నారు. ఆ రోజుల్లో టీవీల్లో, రేడియోలో ఇలాంటివి చూపించేవాడు కాదు కాబట్టి అందరూ వాళ్ళ భార్య ఒకదాంతోనూ హాయిగా కాపురాలు చేసుకుంటూ, లేకపోతే పిల్లలు ఈ లవ్వులు గివ్వులు కంటే ఎక్కువ వెళ్లకుండా, ఒకవేళ చేసినా కూడా ఇంటికి సంబంధించిన వాళ్ళతో చెప్పుకుని ఎక్కడా పరుగులు పోకుండా చేసుకుంటూ చక్కగా కాలం గడిపాం, ఇలాంటివి ఏవీ లేకుండా. అంతేకాకుండా వాళ్ళ ఇంట్లో బ్యాటరీ కూడా ఉందిరా అని చెప్పంగానే ఎంతో ఇదిగా ఉండేవాడు. ఆఖరికి వీడియో గేమ్లు ఆడాలన్నా కూడా మనకి అద్దెకి ఇచ్చేవాడు. సైకిల్ వేసుకెళ్ళిపోయి వీడియో గేమ్ అద్దెకి తెచ్చుకుని ఆదివారం పూట దాన్ని ఆడేవాడు.
అది కాకుండా సిటీ కేబుల్ వాడు తంబోలా పెట్టేవాడు. ఆ తంబోలా కోసం వాడు ప్రైజ్ మనీ ఒక బిందో, చెంబో లేదో స్టాండో పెట్టగానే దాన్ని కూడా ఆడటం మొదలుపెట్టేవాడు. అంటే ఒక ఎంటర్‌టైన్‌మెంట్‌ని మనమే క్రియేట్ చేసుకొని, మనమే ఉన్న దాంట్లో చూసుకుంటూ, ఆనందపడుతూ, కుటుంబాల సభ్యులందరం కలిసి ఒక చోట ఉండి చక్కగా సరదాగా చేసిన పనులు చాలా బాగున్నాయండి. అంతేకాకుండా ఒక్క రూపాయికి 2 సినిమాలు, 3 సినిమాలు వేసేవాడు స్కూల్‌కెళ్తే. స్కూల్ వాళ్ళే తీసుకెళ్ళేవాడు. అది బెంచీనా, కుర్చీనా, లేతే పైన బాల్కనీనా అని చెప్పి ఏది పిల్లలు చూసే పరిస్థితి కాదు. మా స్కూల్‌లో రూపాయి తీసుకురమ్మన్నారు సినిమాకి తీసుకెళ్తారు అనంగానే ఆ ఒక్క రూపాయి బిళ్ళ ఇచ్చి వెళ్ళి సినిమా చూసి ఇంటికొచ్చి మళ్ళీ కుటుంబంలో అందరికీ చెప్తుంటే ఆ కథలు చాలా బాగున్నాయి కదండి అట్లాంటి రోజులు. కానీ ఇప్పుడు ఆ పిల్లలకి అలాంటి మధుర క్షణాలే లేవు. అలాంటి జ్ఞాపకాలు లేవు. వాల్యూస్ తెలియవు. దాని విలువ తెలీదు. ఇప్పుడు వాళ్ళు పుడుతూనే 3,00,000 రూపాయలున్న ఇంట్లో ఉన్న టీవీని చూస్తూ పుడుతున్నారు. వాడికి అట్లాంటి మనకి ఉన్న మధురమైన సంఘటనలు గానీ, మనకున్న మధురమైన జ్ఞాపకాలు గానీ, అందరం కలిసి కుటుంబంలో కూర్చుని అందరూ సైలెంట్‌గా కూర్చొని చూసే సందర్భాలు గాని ఉన్నాయా? ఇంట్లో మన నలుగురుండి ఎదురుగుండా 3,00,000 రూపాయల టీవీ ఉన్నా 10 సార్లు 10 ఫోన్లు వస్తుంటాయి మాట్లాడుతుంటాం. అప్పుడు హాల్లోనే మన టీవీ ఉన్నప్పుడు హాల్లోనే సినిమా గానీ, లేతే మహాభారతం వచ్చేటప్పుడు కనీసం చీమ చిటుక్కుమన్నా వినపడే విధంగా ఎవ్వరూ చెప్పక్కర్లా. అంత సైలెంట్‌గా, దీక్షగా ఆ టీవీ కనిపించినా, కనిపించకపోయినా, దాని మీద గీతలొచ్చినా వినపడుతూ కూడా శ్రద్ధగా బాస్పెట్లేసుకొని చేతులు 2 ఒక చోట పెట్టుకుని చూస్తూ ఉండేవాళ్ళం. ఇది సంఘటనలు. అయిపోగానే ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ సైలెంట్‌గా చేసుకునేవాళ్ళు చక్కగా. ఇప్పుడు పిల్లలకి టీవీలు పిల్లల చేతుల్లో, పసిపిల్లల చేతుల్లో, ఫోన్లు వయసులో ఉన్న పిల్లల చేతుల్లో. టీవీ ఆపితే ఆఖరికి కుక్క ఇంట్లో పెంచుకుంటున్న పప్పి కూడా ఒప్పుకోవట్లేదు. పెట్టు నేను అది చూడాలి, ఆ గుర్రాలు చూడాలి, నక్కలను చూడాలని చెప్తున్నది. ఇంత మధురమైన జ్ఞాపకాలు మళ్ళీ ఎప్పటికీ తిరిగి రావు కదండి. ఈ లోపల కరెంటు పోతే ఎవరింట్లో ఉన్న బ్యాటరీ లేకపోతే అందరూ కలిసి ఆడుకోవడం, ఎగరటం, గంతులేయటం, కొట్టుకోకుండా అక్కడికక్కడే సరి చేసుకుని పేరెంట్స్ దాకా వచ్చి పేరెంట్స్ గొడవలు తీర్చే పరిస్థితులు ఆ రోజుల్లో ఎక్కడా లేవు. ఈ రోజుల్లో వాళ్ళ అబ్బాయికి చిన్న గీత వాడే గీసుకున్నా పక్కవాడు ఏం చేస్తున్నారు, మా అబ్బాయికి గీత పడింది మీరేం చేస్తున్నారు, ఇంత పెద్ద గీత పడితే మా అబ్బాయికి అని చెప్పి తల్లులు వచ్చేసి పోట్లాడేస్తుంటారు. ఆ రోజుల్లో చెయ్యి విరగని, కాలు విరగని, ఏదన్నా కానీ ఎంత పెద్ద తగాదా అయినా సరే వాళ్ళకి వాళ్ళే పరిష్కరించుకోవడం వాళ్ళు తప్ప ఒకళ్ళ మీద ఒకళ్ళు పితూర్లు చెప్పడం, కంప్లైంట్లు చెప్పడం అనేది అసలు ఆ రోజుల్లో లేదు. తల్లిదండ్రులు అడిగేవాడు కాదు. నువ్వు ఆడుకోవడానికి వెళ్ళావు కదా, అప్పుడు ఏం జరిగిందిరా, అక్కడ ఏమైనా అన్నారా, నేను కొట్టారా, నేను ఏమైనా కొడితే నాకు చెప్పరా, వాళ్ళ సంగతులు తెలుస్తాను. ఇలాంటివి పిల్లలకి తల్లిదండ్రులు ఎవరు నేర్పించలా. అందుకని కుటుంబాలు బాగున్నాయి, రిలేషన్షిప్ బాగుంది, వాళ్ళు మన ఇంటికి వచ్చినా మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినా భేదాభిప్రాయాలు లేకుండా ఉంది. పేరెంట్స్ కూడా వాడు మనకంటే తక్కువ కులస్తుడు, లేకపోతే వాళ్ళు తక్కువ కులం వాడు, లేకపోతే వాళ్ళు మనకంటే డబ్బు తక్కువ వాళ్ళు, ఇలా ఉండండి అలా ఉండండి అని ఏ కుటుంబాల్లో ఉన్న పేరెంట్స్ కూడా చెప్పేవాళ్ళు కాదు. అందరూ కలగాబులగంగా చక్కగా ఆడుకునేవాళ్ళు. తెలిసిందా అండి? తర్వాత జనరేషన్లు ఈ టీవీలు నెట్లు వచ్చిన తర్వాత ఈ కులాల్లో చిచ్చులు, పిల్లల్లో కాంపిటీషన్లు పెట్టి ఈ రకమైన మాటలు తప్ప ఎప్పుడు సరే పిల్లలందరూ ఒకటే రకంగా ఉండేవాళ్ళు. చక్కగా ఉండేది. మంచి దాన్ని ఏమంటారు, బాండింగ్తో ఉండేవాళ్ళు పిల్లలు కూడా. ఎక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు నన్ను తోశాడు, వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ నాన్న వచ్చాడు, ఇలా కలిగించుకున్నాడని అసలు ఉండేది కాదు. అసలు పిల్లల వైపు తల్లిదండ్రులు ఎవరు వచ్చేవాడు కాదు. అంత చక్కగా ఉండేది. లేదంటే చక్కగా కబుర్లు చెప్పుకునేవాడు. ఆ రకంగా ఉండేది. సెలవుల్లో మేము కూడా చల్లపిల్లి అని మా పిన్ని వాళ్ళు ఉండేవాళ్ళు, మా అమ్మగారి సిస్టర్ వాళ్ళు. వాడు ఉండేవాడు కిరణ్, మా పిన్ని కొడుకు. వాడు ఎప్పుడు డాబాల మీద మేము పడుకున్నా వాడు ఎప్పుడు దెయ్యాల సినిమాలే చెప్పేవాడు. ఖచ్చితంగా మామూలుగా అసలు మాట్లాడేవాడు కాదు. అందరం పడుకున్న తర్వాత కిరక్క ఇప్పుడు చూసుకో ఆ దెయ్యం ఇలా చెట్టెక్కింది, అలా వస్తుంది, అలా దిగుతుంది అంటే వాడికంటే నేను పెద్దదాన్ని అయినా కూడా వాడు చెప్పే కథలకి భయపడేవాడు అనమాట. వాడు మ్యూజిక్ ఆ సౌండ్తో సహా చెప్తూ ఉండేవాడు. కానీ అందరికీ వాడి కథలు వినాలని ఇంట్రెస్ట్గా ఉండేది. అంత గొప్పగా వాడి కథలు వర్ణించి దాంట్లో యాడ్ చేసి మరీ చెప్తూ ఉండేవాడు. ఆ రకంగా చిన్నతనం గడిచిపోయింది. పోలీసులు రోడ్డు మీద వెళ్తుంటే నేను పోలీసుల్ని ఎగతాళి చేసేదాన్ని. ఇప్పుడు పోలీసులు ఎవరు తప్పుగా తీసుకోకండి, ఎందుకంటే మా ఇంట్లో కూడా అవే యూనిఫామ్లు అవే డ్రెస్సులు ఉన్న మనుషులు ఉన్నారు కాబట్టి. పోలీసు పప్పుచారు, పోలీసు పెళ్ళం ఉప్పు చేప అని చెప్పి పోలీసులు ఎవరు కనిపించినా సరే వాళ్ళని ఇట్లా ఎగతాళి చేసి
వాళ్ళని పోలీసులంటే భయము ఉన్నవాళ్ళు కూడా నవ్వుకునే విధంగా వాళ్ళని హెరాస్ చేసేవాళ్ళమాట. కనిపించంగానే పాడపడేదాన్ని, ఏ పోలీస్ 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 పప్పుచారు, పోలీస్ పెళ్ళం ఉప్పు చేప అని చెప్పంగానే పాపం సైకిల్ మీద తొక్కుకుంటూ వెళ్ళే పోలీసులు కూడా నవ్వుకుంటూ వెళ్ళేవాళ్ళు. తీరా మన ఇంటికి అదే యూనిఫాము వచ్చిందనమాట. ఇప్పుడు అది పోలీసు గడి పెళ్ళం ఎవరో ఉప్పు చేప అన్నట్టుగా ఆ యూనిఫామ్ ఉన్న వాళ్ళే మనకి రావడం జరిగింది. అంటే ఒక మనిషిని మనము ఎలా ఎలా కామెంట్ చేసినా కూడా పిల్లలు చేస్తున్నారని చెప్పి చక్కగా పాజిటివ్గా తీసుకునే వాళ్ళే తప్ప ఎవ్వరూ సీరియస్నెస్ అనేది ఆ రోజుల్లో అసలు లేదండి. పోట్లాడుకోవడం, గొడవ పట్టడం, పిల్లలు కొట్టుకోవడం, లేకపోతే ఇలా పోలీసులను అంటున్నామని పోలీసులు మాట్లాడటం కానీ అలా లేదు. ఏప్రిల్ 1 వస్తే తినేసిన స్వీట్ బాక్సులన్నీ దాచి దాంట్లో రాళ్ళు పెట్టి నీట్గా మళ్ళీ ప్యాక్ చేసేసి రోడ్ల మీద పెట్టేసేవాళ్ళం. మేము ఎక్కడికి వెళ్ళి దాక్కునేవాళ్ళం. పాపం వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు దాంట్లో ఏప్రిల్ ఫుల్ అని రాసేవాళ్ళం అనమాట. వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు ఏప్రిల్ ఫుల్ అని చూసుకుని అటు ఇటు చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారేమో అని చెప్పి మేము దాన్ని బయటకు వచ్చి చప్పట్లు కొట్టి ఏప్రిల్ ఫుల్ అనగానే వాళ్ళు కూడా నవ్వుకుంటూ ఆ బాక్స్ని ఒక పక్కకు పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు. అంతేగాని ఎవరు దాన్ని పౌరుషంగా తీసుకోవడం, మమ్మల్ని ఫూల్ చేస్తామంటాం కానీ ఇలాంటివి ఏవీ లేకుండా అరే పిల్లలు భలే ఆడుకుంటున్నారా, పిల్లలు భలే మాట్లాడుతున్నారా అనుకునే వాళ్ళే తప్ప ఎవరు సీరియస్గా తీసుకోవాలి. కానీ ఇప్పుడు రోజుల్లో పిల్లలు కలిసి కొట్టుకుంటేనే అమ్మ నాన్న ఓర్చుకోలేకపోతున్నారు. ఒకళ్ళ ఇంటికి వెళ్ళి టీవీ చుట్టం కాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరు పిల్లలే టీవీ కోసం కొట్టుకుంటున్నారు. అప్పుడు రోజుల్లో 50-70 మంది ఒక టీవీనే చూసేవాళ్ళు. ఇప్పుడు ఒక టీవీ ఉన్నా సరిపోట్ల, ఎవరి బెడ్రూమ్లో వాళ్ళకి టీవీలు పెట్టాల్సి వస్తుంది. పెద్దవాళ్ళకి ఒక టీవీ, 2 కొడుకులు ఉంటే ఒక కొడుకు ఒక టీవీ, ఇంకో కొడుకు ఒక టీవీ, మళ్ళీ వాళ్ళకి హోమ్ థియేటర్ వేరే, ఇన్ని రకాల వస్తువులు ఇంట్లో ఏర్పడ్డాయి. గ్యాపులు పెరిగిపోయినాయి. దానివల్ల ఉన్న నలుగురే ఒక్కొక్క గదిలో కూర్చుని టీవీలు చూస్తున్నారు. కానీ అప్పుడు 60-70 మంది కలిసి ఒకే చోట చూసేవాళ్ళం. బాగున్నాయి కదండి ఆ రోజులు. మీకు కూడా ఆ రోజులు ఉంటే అందరు కామెంట్లోకి వచ్చేయండి. చక్కగా మహాభారతాలు, రామాయణాలు చక్కగా శ్రద్ధగా పిల్లలు వినేవాడు. మనం ప్రత్యేకంగా వాళ్ళకి పిలిచి చెప్పకర్లా. అమ్మమ్మలు, తాతయ్యలు, పెదనాన్నలు, పెద్దమ్మలు అందరూ ఉండి కథలు చెప్తూ ఉండేవాళ్ళు. అన్నం పెడుతూ కథలు చెప్పేవాళ్ళు. మేనత్తులు ఉండి ఇంకో చెప్పేవాళ్ళు. చక్కగా అన్ని రకాలుగా పిల్లలకి మనుషులతో ఉండి మనుషుల మధ్యలో ఉండే ఎమోషన్స్ని, వాళ్ళ బాధల్ని, వాళ్ళ పద్ధతుల్ని అన్నీ నేర్చుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు మనుషులు చెప్పేవాళ్ళు లేరు, అర్థం చేసుకోవడం లేదు. ఏం చెప్పినా ఆవేశాలు, కోపాలు తప్ప ఇంకోటి లేదు ఈ జనరేషన్ వాళ్ళకి. మీరందరూ ఏమంటారు? నచ్చిందా మీ అందరికీ? మీ అందరి బాల్యంలో కూడా ఇలాంటి రోజులు ఉన్నాయి కదా? ఒక టీవీ దగ్గర కుటుంబం అంతా అందరం కలిసి చెప్పుకున్న రోజులు ఉన్నాయి కదా? వచ్చేయండి కామెంట్లోకి.